వెల్కమ్ టు రమేష్ రీతా 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న క్లాస్ కాజిటివ్ వెర్బ్స్. కాజిటివ్ వెర్బ్ అంటే అదర్ పర్సన్ తోని ఒక పని చేపించడం. ఏదైనా ఒక పని మనం ఇంకో పర్సన్ తోని చేపించడం. అది ఎలా చేపించడం అంటే అనుమతి ఇవ్వడం, అతను చేసే పనికి అనుమతి ఇవ్వడం. అయితే లెట్ ని యూజ్ చేస్తాం. అతనితోని ఫోర్స్ తో చేపిస్తున్నాం అనుకో, ఫోర్స్ తో చేపిస్తున్నాం అనుకో మేక్ ని యూజ్ చేయాలి. ఆ తర్వాత అతనికి డబ్బులు ఇచ్చి, అంటే మనకన్నా చిన్న వాళ్ళను అంటే జూనియర్స్ ని పనికి చేపిస్తున్నాం, పని చేపిస్తున్నాం అనుకో హ్యావ్ ని వాడాలి. లేదంటే డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాం అనుకో హ్యావ్ ని వాడాలి. ఇప్పుడు మనం కటింగ్ షాప్కి వెళ్ళినాం, అతనికి డబ్బులు ఇచ్చి కటింగ్ చేపించుకుంటాం, అప్పుడు హ్యావ్ వాడాలి. లేదు ఒకరితో ఫోర్స్ చేసి చేపించుకున్నాం అనుకో మేక్ ని వాడాలి. లేదు ఒకరికి అనుమతి ఇస్తున్నాం మనం వాళ్ళొక పని చేయనీకి అనుకో లెట్ ని వాడాలి. లేదు ఒకరికి కన్వే చేస్తున్నాం, అలాని ఒప్పించుకొని మాట్లాడుకొని చేస్తున్నాం అనుకో అప్పుడు గెట్టిని యూజ్ చేయాలి. లేదు వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం అని మద్దతు ఇచ్చి చేపిస్తున్నాం అనుకో అప్పుడు హెల్ప్ ని యూజ్ చేయాలి. ఇవి యూజ్ చేస్తున్నప్పుడు ఈ గెట్ కు ఈ హెల్ప్ కు టు ని వాడాలి. అంటే 2 + V1 ఫామ్ వాడాలి. ఇక్కడ టు గో, ఇక్కడ V1 ఫామ్ తర్వాత ఇది వాడాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ గెట్ కు హెల్ప్ కి 2 వాడాలి, రెండింటికి 2 వాడాలి స్ట్రక్చర్స్. మనం గెట్ క్లాసు హెల్ప్ క్లాసు చూసేటప్పుడు మనం ఈ 2 ని వాడి ఎట్లా వెర్బు పెట్టాలో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పుడైతే మనం హ్యావ్ క్లాస్ చూద్దాం. అంటే ఒకరికి డబ్బులు ఇచ్చి చేపించుకోవడం, లేదంటే ఒకరికి మనకన్నా జూనియర్స్ ని చెప్పి చేయించుకోవడం, మనకన్నా జూనియర్స్ కి కానీ లేదంటే ఒకరికి డబ్బులు ఇచ్చి పని చేపిస్తున్నాం అనుకో దానికి హ్యావ్ ని వాడాలి. ఈరోజు మనం హ్యావ్ క్లాస్ చూద్దాం. అంటే ఇప్పుడు నేను బైక్ ని సర్వీస్ చేపిస్తున్నా, అది ఎట్లా చేపిస్తున్నా అంటే అతనికి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా, సో హ్యావ్ వాడాలి. లేదు నేను కటింగ్ చేయించుకుంటున్నా, నేను అక్కడ డబ్బులు ఇచ్చి చేపించుకున్నా కాబట్టి హ్యావ్ ని వాడాలి. ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ లో ఇప్పుడు సాకెట్స్ ఉన్నాయి, ఆ సాకెట్స్ అన్ని చేంజ్ చేయాలి. నేను ఎలక్ట్రికేషన్ తోని చేపిస్తున్నా. ఎట్లా చేపిస్తున్నా? డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ అన్ ఎలక్ట్రీషియన్ చేంజ్ ఆల్ సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత కాజిటివ్ వెర్బ్ రాయాలి. కాజిటివ్ వెర్బ్ హెల్ప్. డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా కాబట్టి కాజిటివ్ వెర్బ్ రాలి. ఈ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అనుకో హ్యాజ్ వాడాలి. ఐ వి యూ దే థర్డ్ పర్సన్ ప్లూరల్ అనుకో హ్యావ్ వాడాలి. ఐ హ్యావ్ అన్ ఎలక్ట్రికేషన్, ఎవరు? అదర్ పర్సన్ ఎవరు? అన్ ఎలక్ట్రికేషన్. ఏం చేపిస్తున్నా? చేంజ్ ఆల్ సాకెట్స్. ఆబ్జెక్ట్ ఆల్ సాకెట్స్ ని నేను చేంజ్ చేపిస్తున్నా. ఎవరితోని? అదర్ పర్సన్. ఎవరు? అండ్ ఎలక్ట్రికేషన్ తోని నేను ఆల్ సాకెట్స్ ని చేంజ్ చేపిస్తున్నా కాబట్టి ఎట్లా చేపిస్తున్నా? డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా కాబట్టి హ్యావ్ ని వాడినాం. సబ్జెక్టు పాజిటివ్ వెర్బ్ ప్లస్ అదర్ పర్సన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక పనిని నేను ఇతరులతోని డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా కాబట్టి అప్పుడు హ్యావ్ అనే పాజిటివ్ వెర్బ్ పెట్టి రాయలే. అనుకో షీ హ్యాస్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. అన్ని సాకెట్స్ లని ఆమె ఎలక్ట్రికేషన్ తో చేపిస్తుంది. లేదు ఆల్రెడీ చేపించింది అని చెప్పాలనుకో ఐ హ్యాడ్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. నేను ఆల్రెడీ చేపించిన అనుకో, డబ్బులు ఇచ్చి ఒక ఎలక్ట్రికేషన్ తో చేపించిన అనుకో హ్యాడ్ వాడాలి. హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, has. V1, V2, V3, V4, V5. V1, V2, V3, V4, V5. ఐవి యూదే వస్తే హ్యావ్ వాడాలి. ఈ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే హ్యాజ్ వాడాలి. కంటిన్యూస్ అయితే హ్యావింగ్ వాడాలి. పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ వాడాలి. V3 వాడాలి. పర్ఫెక్ట్ లో చెప్పాలంటే, పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలంటే యాడ్ వాడాలి. లేదు నేను పాస్ట్ లో చెప్పాలనుకో V2 వాడాలి. హ్యాడ్. ఐ హ్యాడ్, ఇది V2, ఇది V1. I had an electrification change all circuits.
అన్ని సాకెట్లని నేను చేంజ్ చేసిన గతంలో. లేదు నేను ఫ్యూచర్ లో చేస్తా, రేపు టుమారో చేస్తా, లేదు నేను ఆఫ్టర్ టుమారో నేను ఆల్ సాకెట్స్ ని ఎలక్ట్రికేషన్ తోని డబ్బులు ఇచ్చి చేపియాల్సి ఉంది అని చెప్పాలనుకో, ఐ విల్ హ్యావ్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్ ఆఫ్టర్ టుమారో డే. ఆఫ్టర్ టుమారో డే నేను అన్ని సాకెట్లను ఎలక్ట్రికేషన్ తోని చేపియాల్సి ఉంది. లేదు నిన్న చేపించిన అనుకో, ఐ హ్యాడ్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. నిన్న కాబట్టి హ్యాడ్ వాడాలి, ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి హ్యావ్ కానీ యాజ్ కానీ వాడతాం. ఇది సింపుల్ టెన్స్. ఇది ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. ఇప్పుడు కంటిన్యూస్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. నేను ఎలక్ట్రికేషన్ తోనే చేపిస్తూ ఉన్నా, ప్రస్తుతం కంటిన్యూగా చేపిస్తున్నా, డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా కాబట్టి ఐ ఆమ్ హ్యావింగ్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. నేను ప్రస్తుతం ఎలక్ట్రికేషన్ తోనే అన్ని సాకెట్స్ ని నేను చేంజ్ చేపిస్తున్నా. లేదు నేను బైక్ ని నేను రిపేర్ చేపిస్తున్నా అని చెప్పాలనుకో, ఐఎమ్ హ్యావింగ్ మెకానిక్ రిపేర్ మై బైక్. హ్యావింగ్ మెకానిక్ రిపేర్ మై బైక్. డబ్బులు ఇచ్చి నేను రిపేర్ చేపిస్తున్నా అనుకో, అప్పుడు హ్యావింగ్ ని వాడాలి. లేదు నేను రూమ్ ని క్లీన్ చేపిస్తున్నా అనుకో, ఒక పర్సన్ తోని, అదర్ పర్సన్ తోని, ఐఎమ్ హ్యావింగ్ క్లీనర్ క్లీన్ ద రూమ్. క్లీనర్ తోనే నేను రూమ్ ని క్లీన్ చేపిస్తూ ఉన్నా ప్రజెంట్. లేదు పాస్ట్ లో చెప్పాలనుకో, ఐ వాజ్ హ్యావింగ్ క్లీనర్ క్లీన్ ద రూమ్. లేదు ఫ్యూచర్ లో చెప్పాలనుకో, ఐ విల్ బి హ్యావింగ్ క్లీనర్ క్లీన్ ద రూమ్ బై టుమారో. రేపటికల్లా నేను రూమ్ ని క్లీన్ చేపిస్తూ ఉంటా. బై టుమారో, రేపటి నుంచి రేపు నేను రూమ్ క్లీన్ చేపిస్తూ ఉంటా. ఐ విల్ బి హ్యావింగ్ క్లీనర్ క్లీన్ ద రూమ్. ఈ రూమ్ ని నేను రేపు చేపిస్తూ ఉంటా. బై టుమారో, రేపు నేను చేపిస్తూ ఉంటా. ఇప్పుడు చూద్దాం, ఎలక్ట్రికేషన్ తోనే నేను సాకెట్లన్నీ చేంజ్ చేపిస్తూ ఉంటా అని చెప్పాను కదా. ఐ ఆమ్ హ్యావింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్. ప్రస్తుతం నేను చేపిస్తూ ఉన్నా, లేదు చేపిస్తూ ఉంటిని గతంలో అయితే ఐ వాజ్ హ్యావింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్. లేదు ఫ్యూచర్ లో చేపిస్తూ ఉంటానని చెప్పాలనుకో, ఐ విల్ బి హ్యావింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. లేదు నేను చేపించేసిన జస్ట్ నౌ అని చెప్పాలనుకో, అంటే ఇది పాస్ట్ అంటే గతంలో, నిన్న కానీ మొన్న, జస్ట్ నౌ ఇంతకు ముందే జరిగిపోయింది అని చెప్పాలనుకో ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. ఐ హ్యావ్ హ్యాడ్, ఇది V3, ఇక్కడ V2 యాడ్ ఉంటాయి, ఇక్కడ V3 ఇది యూజ్ చేయాలి. ఇది హ్యావ్ అంటే హెల్పింగ్ వెబ్. ఐ హ్యావ్ హ్యాడ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్. చేపించేసి ఉన్నా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే కొద్ది కాలమే అయింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ గతంలో ఎప్పుడో చేపించిన అయితే అది పాస్ట్ లో చెప్తాం. కొద్ది కాలమే అయింది అని చెప్తే జస్ట్ నౌ. జస్ట్ నౌ అని వాడాలి. లేదు నేను గతంలో చేపించి ఉంటుని అని చెప్పాలనుకో, ఐ హ్యాడ్ హ్యాడ్, ఇది హెల్పింగ్ వెబ్, ఇది B3. ఐ హ్యాడ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇది చేపించి ఉంటిని. బిఫోర్ యూ కేమ్, నువ్వు వచ్చేసరికల్లా నేను చేపించి ఉంటిని, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. లేదు ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో చేపియాలనుకో, నేను రేపటికల్లా చేపించుంటా అని చెప్పాలనుకో, ఐ విల్ హ్యావ్, ఇది హెల్పింగ్ వెబ్, ఇది V3. ఐ విల్ హ్యాడ్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. అన్ని సాకెట్స్ లో నేను చేంజ్ చేయించుంటా బై టుమారో. టుమారో అయితే టుమారో, ఆఫ్టర్ టుమారో అయితే ఆఫ్టర్ టు, నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్. ఇది బిఫోర్ యూ కమ్, ఇది ఇప్పటికి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇదనుకో బిఫోర్ యూ కమ్, లేదంటే ఏదైనా పని జరగడానికన్నా ముందు ఒక పని చేసి ఉన్నా అని చెప్పే సమయంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. ఇదనుకో జస్ట్ నౌ, ఇప్పుడే అని చెప్పే సమయంలో ఇది వాడతాం. ఇది ఫ్యూచర్ లో ఒక టైం కల్లా అయ్యి ఉంటుంది అని చెప్పే టైంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాం.
ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడదాం. ఐ హ్యావ్ been having an electrification change all sockets since today morning. All sockets since today morning. ఈరోజు మార్నింగ్ నుంచి చేపిస్తూనే ఉన్నా. I have been having an electrification change all sockets since today morning. ఈరోజు మార్నింగ్ నుంచి చేపిస్తూ ఉన్నా. లేదు, నేను నిన్నటి వరకు చేపిస్తూ ఉంటుంది. నిన్నటి వరకు I had been having an electrification change all sockets till yesterday. లేదంటే ఫర్ 2 days, ఒక 2 రోజుల వరకు లేదా నిన్నటి వరకు నేను చేపిస్తూ ఉంటుంది. I had been having an electrification change all sockets till yesterday or for 2 days. లేదు, నేను రేపు మార్నింగ్ పొద్దున నుంచి రేపు టుమారో మార్నింగ్ నుంచి నేను చేపిస్తూ ఉంటా 2 గంటల వరకు అని చెప్పాలనుకో I will have been having an electrification change all sockets from tomorrow morning. రేపు మార్నింగ్ నుంచి 2 గంటలు చేపిస్తూనే ఉంటా. ఇదేమో రేపటి కల్లా, టుమారో రేపటి కల్లా. ఇదేమో ఒక స్పెసిఫిక్ టైం. will have been అంటే స్పెసిఫిక్ టైం, ఇది will be అంటే రేపు చేపిస్తూ ఉంటా. ఇదేమో will have been అంటే ఒక టైం, ఒక టైం నుంచి ఒక టైం వరకు అని ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఒక డబ్బులు ఇచ్చి సబ్జెక్ట్ పెట్టి ఆ తర్వాత కాజిటివ్ వెర్బ్ పెట్టి ఆ తర్వాత అదర్ పర్సన్ తోని V1 పెట్టి ఆబ్జెక్ట్ పెట్టి ఒక అదర్ పర్సన్ తోని డబ్బులు ఇచ్చేలా ఏపీఆలో మనం క్లాస్ చూసినాం. నెక్స్ట్ ఈ హ్యావ్ తోని గెట్ తోని పాజిటివ్ వాయిస్ ఉంటుంది. హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3. అలాగే గెట్ మీద కూడా పాజిటివ్ వాయిస్ ఉంటుంది. గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3. ఇది ఫర్దర్ క్లాస్ లో మనం నేర్చుకుంటాం. హ్యావ్ ని గెట్ ని రెండింటిని మనం పాజిటివ్ లో ఎలా చెప్పాలి. మళ్ళీ మనకు ఇక్కడ గెట్ కానీ టు కానీ యాక్టివ్ వాయిస్ లో చెప్తున్నప్పుడు టు అనేది వస్తుంది. వీటికేమో టు అనేది రాలేదు. మనం నెక్స్ట్ క్లాస్ లో గెట్ కానీ హెల్ప్ కానీ చెప్పుకుంటాం. ఆ క్లాస్ లో టూని యూజ్ చేసి మనం ఆ స్ట్రక్చర్ లో చెప్పుకుంటాం. ఈ లెట్ కానీ మేక్ కానీ హ్యావ్ కానీ మనం టూని వాడం. ఇది ఒకటే, ఈ రెండు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ రెండిటికి పాజిటివ్ వాయిస్ ఉంటుంది. ఈ గెట్కు ఎల్పుకి టూ వాడతాం. ఈ రెండిటికి పాజిటివ్ వాయిస్ లో చెప్పుకుంటాం. ఇది కూడా చెప్పుకుంటాం, ఇవి కూడా పాజిటివ్ వాయిస్ లో చెప్పుకుంటాం. ఇవి ఎక్కువగా వాడతాం. సో మనము ఫర్దర్ క్లాస్ లో హ్యావ్ గెట్ హ్యావ్ మీద మళ్ళీ పాజిటివ్ వాయిస్ లో చెప్పుకోబోతున్నాం. సో ఇది ఇవాళ క్లాస్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.